అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో ఒక వింత రోగం విద్యార్థులను పట్టుపీడిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వందలాది మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అసలు ఏలూరు నూజివీడుకి సంబంధించి త్రిబుల్ ఐటీకి సంబంధించి అసలు ఏమైందనే ఒక సందిగ్ధంలో విద్యార్థులందరూ ఉన్నారు. వాళ్ళంతా కూడా భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నూజివీడుకి సంబంధించి ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ వద్ద ఉన్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలంలో ఖచ్చితంగా వాటర్ను ప్యూరిఫైర్ చేసి విద్యార్థులకు అందించాలి. కానీ నూజివీడు త్రిబుల్ ఐటీకి సంబంధించి ఇక్కడ వాటర్కి సంబంధించి ఎక్కడ కూడా అక్కడ శుద్ధిపరిచే కార్యక్రమం చేయట్లేదు. ఇక్కడంతా కూడా అపరిశుభ్రంగా ఉందని కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న త్రిబుల్ ఐటీకి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వాటర్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ ఇదంతా కూడా ఒక పెద్ద వాటర్ ట్యాంకు. ఇది అటు క్యాంటీన్లకు కానీ లేదంటే హాస్టల్స్ కానీ విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్స్ కూడా వెళ్ళేటువంటి వాటరు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా ఎక్కడా కూడా పరిశుభ్రత కనిపించడం లేదు. ఇది తాగడానికి కూడా ఉపయోగించే వాటర్లా కనిపిస్తోంది. మనం చూడొచ్చు విజువల్స్లో క్రిమి కీటకాలన్నీ కూడా ఇక్కడ వాటర్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆకులు అదేవిధంగా చెత్త అంతా కూడా వాటర్లో తేలియాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వాటర్నే నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థులు తాగుతున్నారు, దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. దీనికి కారణంగానే ప్రధానంగా నూజివీడు త్రిబుల్ ఐటీకి సంబంధించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. అంటే మనం విజువల్స్లో చూడొచ్చు ఈ వాటర్ ఎంత అపరిశుభ్రంగా ఉందో మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ ఒక్క చోటే కాదు, ఈ ఒక్క ప్రాంతమే కాదు, ఇక్కడ నుంచి మనం చూస్తున్న కన్సూప్ మేరలో ఉన్నటువంటి హోల్స్ అన్నిటి కూడా మ్యాన్ హోల్స్లో ఉన్నటువంటి హోల్స్ అన్నిటిలో కూడా ఎక్కడైతే వాటరు ఇక్కడంతా కూడా నింపుతారో ఆ పైపులకు సంబంధించి అన్ని హోల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. మనం మొదట చూసిన హోల్కి సంబంధించి ఇది రెండోకి సంబంధించిన హోల్. ఇది మొత్తం ఇదంతా కూడా ఒక పెద్ద ట్యాంకులా ఉంటుంది. దాదాపు కొన్ని పదుల సంఖ్య అడుగుల్లో కూడా ఈ ట్యాంకు ఉంది. ఈ ట్యాంకు నుంచి కూడా అటు హాస్టల్స్ కానీ లేదంటే ఇటు డైనింగ్ హాల్కి సంబంధించి క్యాంటీన్లకు సంబంధించి వాళ్ళ ఆహారాన్ని వండటానికి ఉపయోగించే వాటర్ కూడా ఇదే అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ట్యాంక్ నుంచి ఇక్కడ నూజివీడు త్రిబుల్ ఐటీకి సంబంధించి మొత్తం వాటర్ అంతా కూడా సర్కిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా అపరిశుభ్రంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా చెత్త చెదారం అదేవిధంగా ఎన్ని చిప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది. అంటే ఈ త్రిబుల్ ఐటీకి సంబంధించి విద్యార్థులు ఖచ్చితంగా మంచినీటిని సురక్షిత నీటిని అందించాలన్న పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఒక పక్క మోటార్లు రన్ అవుతున్నాయి, కానీ మరోవైపు ఆర్ఓ పనిచేయని పరిస్థితి చూస్తున్నాం. మన విజువల్స్ చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆర్ఓని కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మన విజువల్స్ చూడొచ్చు. బయట పైపులకు సంబంధించి ఆ ట్యాంకుకు సంబంధించి అంతా కూడా వాటర్ అంతా కూడా ఆ ట్యాంకులోకి ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆర్ఓ మాత్రం ఎక్కడ కూడా పని చేయట్లేదు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ఏది కూడా పని చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇది పరిచయన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈ ఆర్ఓ ప్లాంట్ ఈ ప్లాంట్ గుండా వాటర్ అంతా కూడా ట్యాంకులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడి నుంచి బయట కనిపిస్తున్న ట్యాంకులు ఉన్నాయి, బయట కనిపిస్తున్నట్టు బ్లాక్ ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకుల్లోకి వాటర్ అంతా కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ ఆర్ఓ వాటర్కి సంబంధించి మిషన్కి సంబంధించి ఎక్కడో కూడా పని చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్. ఈ ఆర్ఓ ట్యాంకులకు సంబంధించి వాటర్ అంతా కూడా ఈ ప్యూరిఫైడ్ ట్యాంకుల్లోకి వస్తుంది. ఈ ప్యూరిఫైడ్ ట్యాంకుల నుంచి అటు విద్యార్థులకి స్టూడెంట్స్కి వెళ్ళిన హాస్టల్కి సంబంధించి వాళ్ళు త్రాగునీటికి సంబంధించి వాళ్ళు వాడుకోవడానికి సంబంధించిన వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. కానీ ఇక్కడంతా కూడా ఎక్కడ కూడా పరిశుభ్రత పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. మనం చూడొచ్చు. అంటే ఈ ట్యాంకుల పైన మనం చూడొచ్చు విజువల్స్లో ఎక్కడ కూడా వాటి మీద కూడా అంటే ఇదంతా క్లోజ్ చేసి ఉండాలి. ఈ వాటర్ ట్యాంకులకు సంబంధించి ఈ వాటర్ అంతా కూడా విద్యార్థులు ఉపయోగించే వాటర్ కాబట్టి ఈ వాటర్ అంతా కూడా క్లోజ్ చేసి ఉండాలి. కానీ మన విజువల్స్లో చూడొచ్చు ఈ ట్యాంకులు ఎక్కడ కూడా అంటే ఒకసారి మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ వాటర్ ఏ పరిస్థితుల్లో ఉందో మనం చూడొచ్చు. ఇదంతా కూడా నాచు పట్టేసి ఇక్కడ అంతా కూడా అంటే చూడటానికి కూడా గుప్తకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ వాటర్నే విద్యార్థులు తాగుతూ ఉన్నారు. వాళ్ళు అంటే వర్షాకాలంలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ టైఫాయిడ్ మలేరియా జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వందలాది మంది వేలాది మంది ఉండే త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్కి సంబంధించి ఎక్కడ కూడా పరిశుభ్రత పాటించడం లేదు. ముఖ్యంగా వాళ్ళు
ఉదయం నుంచి అక్కడ డిఎంఎస్ఓ కానీ లేదా ఇతర అధికారులు అందరూ కూడా వచ్చి డైనింగ్ హాల్ సంబంధించి అక్కడ పర్యవేక్షణ చేశారు. అక్కడ సంబంధించి ఫుడ్కి సంబంధించి అక్కడ వండే పరికరాలకు సంబంధించి అక్కడ వంట మనుషులకు సంబంధించి అందరూ కూడా అన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ అంతా కూడా పరిశుభ్రత పరిచినటువంటి పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు కూడా వాళ్ళంతా కూడా పరిశుభ్రపరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ప్రధానంగా వాటర్కి సంబంధించి అంటే వర్షాకాలంలో వాటర్ సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటర్ నుంచే ప్రధానంగా విష జ్వరాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అంటే గుర్తు తెలియని అంతుపట్టని ఒక వింత రోగంతో కూడా విద్యార్థులందరూ కూడా అలమటిస్తూ ఉన్నారు. అంటే ఏం జరిగిందంటే వాళ్ళు కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు. మాకు మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, పొద్దు నుంచి కూడా జ్వరంగా ఉందని చెప్తున్నారు. అంటే వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ మా ఇంటి దగ్గర మా తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే ఎగ్జామ్స్ రాసి ర్యాంకులు తెచ్చుకొని ఎంతో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు వేలాది మంది ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా కూడా ఎక్కడా కూడా శ్రద్ధ చూపట్లేదు గవర్నమెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా వాటర్కి సంబంధించి మనం ఇప్పుడు విజువల్స్లో చూసాం. ఆ ట్యాంకులో ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. ఖచ్చితంగా ఇది అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ వీళ్ళంతా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ముఖ్యంగా వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ మీద దృష్టి పెట్టి విద్యార్థులు ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంత ఉంటుందో కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ నూజివీడులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వద్ద పరిస్థితి. ఏలూరు జిల్లా నూజివీడు IIITలో ఈరోజు ఉదయం నుంచి కూడా వందలాది మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలవుతున్నారు. ఉదయం నుంచి కూడా ఒళ్ళు నొప్పులు అదేవిధంగా వాంతులు విరేచనాలు అవుతున్నట్టు కూడా హాస్పిటల్కి బారులు తీరిన పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు 400 నుంచి 700 వరకు కూడా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి IIIT ఉన్నటువంటి ఆసుపత్రి వద్ద అక్కడ వైద్యులు కూడా విద్యార్థులకు చికిత్స అందుతున్న పరిస్థితి చూస్తూ అంటే ఓవరాల్గా వర్షాకాలం నేపథ్యంలో IIITకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలలో లోపం ఉన్నాయి. ఇక్కడ తయారు చేసే విధానంలోనూ ఇక్కడ వీళ్ళకి ఆహారాన్ని అందించే విధానంలోనూ లోపాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇక్కడ వైరల్ ఫీవర్లు వచ్చాయని చెప్పి అటు వైద్యులు కానీ ఇక్కడ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నిత్యం ఇక్కడ క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇక్కడ చేస్తున్నటువంటి ఫుడ్ కానీ లేదంటే ఇతర సదుపాయాలన్నీ కూడా నాణ్యత లోపించడం వల్లనే ఇక్కడ విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నాం. మొదటి నుంచి కూడా నూజివీడు IIITకి సంబంధించి మొదటి నుంచి కూడా ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించి అటు క్యాంటీన్లకు సంబంధించి అక్కడ పరిశుభ్రతకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా వ్యతిరేక వార్తలు వస్తూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా నూజివీడు IIITలో ఎక్కువ జ్వరాల బారిన పడుతున్నారు విద్యార్థులు అంటూ కూడా వార్తలు ఎక్కువగా వచ్చిన క్రమంలో ఈరోజు తాజాగా నూజివీడు IIITకి సంబంధించి దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలైన పరిస్థితి, అస్వస్థతకు గురైన పరిస్థితి చూసాం. ఉదయం నుంచి కూడా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత క్లాసులకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఒక్కొక్కరుగా క్లాస్ రూమ్లో సమస్యలు పడిపోవడం చూసాం. అందరూ కూడా ఆసుపత్రి పాలై అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా. కొంతమంది విద్యార్థులు ఇక్కడ వడ్డించడం అంటే ఫుడ్ ఇక్కడ దీనికి సంబంధించి ఫుడ్ పరంగా అదేవిధంగా ఇక్కడ క్యాంటీన్లో కానీ లేదా హాస్టల్స్లో కానీ ఇక్కడ అందిస్తున్న సౌకర్యాల మీద అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా నాణ్యత లోపించి అందరూ కూడా చేస్తున్న క్రమంలో ఇక్కడ మాకు విద్యార్థులకి ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఈరోజు మాత్రం ఇక్కడ అంతా కూడా సిబ్బంది అంతా కూడా నీట్గా ఇక్కడ అందరికీ కూడా ఫుడ్ అందిస్తున్న విజువల్స్ మనం చూస్తాం. కానీ నిత్యం ఇక్కడ IIITకి సంబంధించి ఎక్కువగా అంటే నాణ్యత లోపించడం వల్ల ఇక్కడ వంట పదార్థాలు వాడే సామగ్రిలో నాణ్యత లోపించడం వల్ల వీళ్ళందరూ కూడా విద్యార్థులకి ఇక్కడ అనారోగ్యం పాలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే ఫుడ్ మీకు ఇక్కడ బాగుంటుందా, ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది సార్. అంటే మొన్న ఫ్రైడే తిన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడైతే బాగానే ఉంది. ఏం తిన్నారు, ఏం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి స్టూడెంట్స్కి? ఆ రోజు ఇడ్లీ తిన్నారు, ఆఫ్టర్నూన్ వంకాయ కర్రీ తిన్నారు సార్. అది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. అంటే మీకు నార్మల్గా ఇక్కడ పెట్టే ఫుడ్ నచ్చుతుందా, ఎట్లా ఉంటుంది, ఏం పెడతారు మీకు? ఏమన్నా నచ్చని ఫుడ్ ఉన్నాయా? దాని మీద ఏమన్నా మీరు ఇక్కడ వార్డెన్ కానీ లేదంటే అధ్యాపకులు కానీ ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా మీరు? వీక్లీ మెనూ ఉంటుంది సార్, ఆ మెనూ ప్రకారం అయితే ఫాలో అవుతారు. బట్ అదైతే కొంచెం బాగోదు, కానీ అడ్జస్ట్ అయితే తింటాం అంతే. డైలీ పప్పు సాంబార్ ఉంటుంది, కర్రీస్ బాగోవు. ఫ్రైడే రైస్ కొంచెం బాగోదు, పులిహోర పెడతారు, అది కొంచెం బాగోదు, పర్లేదండి. చెప్పండి, అంటే చాలామంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలవుతున్నారు, అందరికీ కూడా ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి చూసాం మనం. ఏమనుకుంటున్నారు మీరు, ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు?
మ్యాక్సిమం ఫుడ్ ప్రాబ్లమే అని అంటున్నారు. అంతమందికి రావాల్సిందంటే ఇంకా ఫుడ్డే కదా. సో కొంచెం ఫుడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఫుడ్ ఎలా ఉండదు సార్. అంటే ఇప్పుడు ఎవరైనా బయటికి స్టూడెంట్స్ వెళ్ళారనుకో అవుటింగ్కి బాయ్స్, సో వాళ్ళ నుంచి మేము ఏమైనా పార్సిల్స్ తెప్పించుకుంటే అవి గేట్ దగ్గర ఎలా చేయరు. ఇక్కడేమో ఫుడ్ కొంచెం బాగోదు. అంటే బయట ఫుడ్ తినకండి, ఇక్కడే బాగోకపోతే మేము సఫర్ అవుతాం కదా సార్. సో దానివల్ల మాకు రీజన్ కావాలి దానికి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఫుడ్లో ఏం మార్చాలనుకుంటున్నారు మీరు? అంటే మెనూ బాగానే ఉంది, కానీ కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఈ రోజు చూడండి మీరు వస్తున్నారని బాగా ఉండేది, అలానే డైలీ పెడితే మేము డైలీ బాగానే తింటాం. దానివల్ల స్టూడెంట్ హెల్త్ కూడా బాగుంటుంది. అది ఇంప్రూవ్ చేయమని చెప్తే సరిపోతుంది. అంటే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ పరంగా కూడా అంటే అధ్యాపకుల పరంగా విద్యా పరంగా ఇక్కడంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకి ఖచ్చితంగా పౌష్టికాహారం ఉండాలి. కానీ ఆ పౌష్టికాహారానికి సంబంధించి ఇక్కడంతా కూడా లోపంగా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఖచ్చితంగా మాకు మంచి ఫుడ్ అందించాలి. ఇక్కడ మెనూలో కూడా ఎక్కడ కూడా బాగాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఐటమ్స్ మార్చమని చెప్పినా సరే ఎక్కడ కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఇంకా మనం చూడొచ్చు విజువల్స్లో, అంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి డిన్నర్ చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. అంటే చాలామంది పేద విద్యార్థులే ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది మెరిట్ సాధించిన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ర్యాంకు సాధించి ఇక్కడ IIITలో సీట్ సంపాదించి మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ అంటే నిర్వహణకు సంబంధించి కానీ లేదా ఫుడ్కి సంబంధించి కానీ ప్రధానంగా లోపాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్కు సంబంధించి ముఖ్యంగా ఒక్క విద్యార్థిని అయినా సరే అదే చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు ఫుడ్ విషయంలోనే ఇక్కడంతా కూడా నాణ్యత లోపిస్తూ ఉంది. ఫుడ్ విషయంలో మేము ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫుడ్కి సంబంధించి మెనూలు మార్చమని చెప్తున్నాము. కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే అక్కడ అధ్యాపకులు కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ పట్టించుకోవట్లేదని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఫుడ్కి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? బీటెక్ థర్డ్ ఇయర్ అంకుల్. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? మీకు బాగుంటుందా? అసలు ఎలా ఉంటుంది ఫుడ్కి సంబంధించి? లేదు అంకుల్, బాగానే ఉంటుంది. అంటే చాలామంది ఇక్కడ ఫుడ్ బాగోవట్లేదు, మెనూ మార్చమని చెప్పినా సరే. మెనూ అంటే మేము ఉన్న PUC నుంచి మ్యాక్సిమం సేమ్ మెనూ ఉంది అంకుల్. అందుకని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం? మీ మెనూలో ఏం మార్చాలనుకుంటున్నాను? డైలీ పప్పే ఉంటుంది అంకుల్ కన్ఫామ్గా. అంటే పప్పు బదులు వేరేదేమైనా ఆల్టర్గా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ బంగాళదుంప వీక్లీ 2 times ఉంటుంది అంకుల్. దాని అంటే బంగాళదుంప ఎక్కువ తినకూడదు అంటారు కదా, అందుకని. అంటే చాలామంది స్టూడెంట్స్ ఆహార లోపం వల్ల చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఏం చెప్తారు మీరు అంటే ప్రభుత్వానికి? సడన్గానే తెలిసింది అంకుల్, అంటే ఇంతమంది హాస్పిటలైజ్ అయ్యారు అని. ఇప్పుడు దాకా ఏం తెలియలేదు అంకుల్ నాకు. అంటే రీజన్ ఏంటి అనేది మాకు క్లారిటీగా ఏం తెలియదు అంకుల్. అంటే చూస్తున్నాం కదా, అంటే చాలామందికి విద్యార్థులకి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే తమకి ఈరోజు తెలిసింది ఇంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఈరోజు తెలిసిందని చెప్తున్నారు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం మేము ఎన్నిసార్లు చెప్పినా అంటే ప్రతిసారి పప్పు మాత్రమే వేస్తున్నారు, బంగాళదుంప కర్రీ ఎక్కువసార్లు వండుతున్నారు, అది కూడా బాగోవట్లేదు. మేము ఫిర్యాదు చేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మరోవైపు అంటే ఇక్కడ వండేటువంటి విధానం కానీ వడ్డించే విధానం కానీ అందులో కూడా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్లే ఎక్కువ శాతం ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో కనుక మార్పులు చేస్తే కనుక ఖచ్చితంగా IIIT బాగుంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అంటే ఫుడ్ విషయంలోనే తేడా ఉండటం వల్ల అంటే వాటర్లో కూడా ఇక్కడ అందించే వాటర్లో కూడా ప్యూరిఫైడ్ వాటర్లో కూడా తేడాలు ఉంటున్నాయి. అందుకనే ఇంత వందలాది మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలవుతున్నారని చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి తమకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అదేవిధంగా అల్పాహారాన్ని అన్నింటిని కూడా అందించాల్సిన బాధ్యత IIIT మీద ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ న్యూజిబుల్లో తాజా పరిస్థితి. హాస్పిటల్లో ఉన్నటువంటి ఓపీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో చాలామంది విద్యార్థులు ఇక్కడ ఓపీ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఉదయం నుంచి కూడా వందలాది మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురవుతున్నారు. వాంతులు విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్కి క్యూ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నూజివీడు IIITలో ఆహార పరంగా కూడా అక్కడికక్కడ క్యాంటీన్లు అపరిశుభ్రత ఎక్కువైపోతూ
అవుతుంది. ఎక్కడికక్కడ ఎక్కడ కూడా హైజీనిక్గా ఎక్కడ ఉండట్లేదు. అక్కడ వండే వంట పదార్థాలు కానీ వాటిని ఉపయోగించే సామాగ్రి కానీ అంతా కూడా ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉండటంతో వీళ్ళంతా కూడా అనారోగ్యం బారిన పడినట్టు కూడా తెలుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 600 నుంచి 700 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా హాస్పిటల్ బెడ్ మీద ఇప్పుడు వాళ్ళంతా కూడా ఉంటున్నారు. ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితుల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్. వీళ్ళంతా కూడా ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఓపీ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరికి వారు ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా ఓపీ కోసం క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఓపీ దగ్గర వెయిట్ చేస్తున్నారు. కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళకి శరీరాలు ఎక్కుతూ ఉన్నాయి. పక్కన వైద్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు స్టూడెంట్స్ అందరూ కూడా క్యూ లైన్లో నుంచొని ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలా ఏం జరిగింది ఏంటో అనే అది కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు విద్యార్థులు ఉన్నారని చెప్పాలి. మొదటి నుంచి కూడా నూజివీడు IIITలో ఇక్కడ ఆహారం పరంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ క్యాంటీన్లు నిర్వహించే వ్యక్తులు ఎక్కడా కూడా పరిశుభ్రత పాటించడం లేదు. ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీ విధానంలో నాసిరకం వస్తువులు వాడుతున్నారు. అందుకనే వారికి ఇట్లా అస్వస్థతకు గురవుతుందని మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అయినా సరే ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇది అవడానికి కేంద్రం గుర్తింపు పొందిన IIIT సంస్థ అయినా సరే ఇక్కడ విద్యార్థులకు ప్రతి చోట కూడా నాసిరకం భోజనాన్ని ఇవ్వటం, అదేవిధంగా అక్కడ క్యాంటీన్లో ఉపయోగించే వస్తువులు అది సామాగ్రి అంతా కూడా నాసిరకంగా ఉండటం, ఎక్కడికక్కడ అపరిశుభ్రత పేరుకుపోవడంతో వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వానాకాలం చూసుకున్నట్లే వానాకాలంలో ఎక్కువగా ఈ విష జ్వరాలు అదేవిధంగా వైరస్ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇట్లాంటి చోట కేంద్రం గుర్తింపు పొందిన సంస్థల్లో ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఎంతో ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి ర్యాంకులు సాధించి వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అట్లాంటి విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల్లో లోపాలు ఉండటంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్. వీళ్ళంతా కూడా క్యూ లైన్లో నుంచొని ఓపీ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇక్కడే క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థులు. ఇంకా మనతో పాటు లోపల కొంతమంది స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి, ఏం జరిగిందో కూడా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ మనం చూస్తున్నాం. స్టూడెంట్స్కి వాళ్ళకి వైద్య సహాయాలు అందించడానికి ఇక్కడ అంతా కూడా సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బెడ్ మీద ఒక స్టూడెంట్ ఇక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఉదయం నుంచి కూడా వందలాది మంది స్టూడెంట్స్ నూజివీడు IIITలో అస్వస్థతకు గురయ్యారు. ఏం జరిగిందనే కారణంలో వాళ్ళకి కూడా తెలియదు. ఏం జరిగింది అని అడిగితే మాకు ఉదయం నుంచి కూడా మోషన్స్ అవుతున్నాయి, అదేవిధంగా వాంతులు అవుతున్నాయి, ఫీవర్తో బాధపడుతున్నాడు వాళ్ళందరూ చెప్తున్నాడు. మన దగ్గర ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడిపోతుంది. అమ్మ, ఏం జరిగింది? ఎందుకని మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు? వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి, అందుకే వచ్చి. మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? మీరు E1 IIIT చదువుతున్నాను. నిన్నటి నుంచి చాలామందికి వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి. 2 days నుంచి చాలామందికి అవుతున్నాయి. అందుకని ఇక్కడ అంటే ఎంతమంది మోషన్స్తో వాంతులతో ఇబ్బంది పడుతుంది? మొత్తం ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? మీ మోస్ట్లీ చాలామందే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది, మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి. మా ఎదురు రూమ్ వాళ్ళకి, మా రూమ్లో వాళ్ళకి కూడా కొంతమందికి అవుతున్నాయి. ఎందుకని ఇట్లా వామిటింగ్ అవుతుంది? అంటే మీకు ఫుడ్లో ఏదైనా లోపం ఉందా? మీకు ఇక్కడ క్యాంటీన్లో పెట్టేటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది? యావరేజ్గా ఉంటుంది. మరీ అంత బాగుంది, మరీ అంత చండాలంగా ఉండదు. కొన్నిసార్లు బాగోదు. ఈరోజు మీరు ఏం ఫుడ్ పెట్టారు? మీరేం తిన్నారు? నేను ఈరోజు ఏం తినలేదు. నాకు నిన్నటి నుంచి బాగాలేదు. ఈరోజు మెస్కి వెళ్ళలేదు నేను. సో బ్రెడ్, ఇడ్లీస్ అవి తెప్పించుకొని తిన్నాను. అంటే మీకు ఉదయం డిఎంహెచ్ఓ కూడా వచ్చి ఆవిడ మాట్లాడే ఇక్కడ క్యాంటీన్లో పరిశుభ్రత పాటించట్లేదు, అందుకనే ఈ సందర్భం వచ్చిందని చెప్పి ఆవిడ కూడా మాట్లాడిన సందర్భం చూసాం మనం. అంటే హైజీనిక్గా ఉంటుందా? అంటే మీ క్యాంటీన్ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? అలా శుభ్రంగా ఉంచుతారు అసలు? అంటే యావరేజ్గా ఉంటాయి, మరీ అంత నీట్గా ఉండవు. కొన్నిసార్లు కొన్ని టైమ్స్లో మాత్రం అసలు బాగోదు.
అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం పేపర్లో, అంటే అట్లలో బొద్దింకలు వచ్చినాయి, లేదంటే పులిహోరలో బొద్దింకలు వచ్చినాయి అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, వార్తలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకని ఇట్లా జరుగుతుంది? అసలు మీరు ఎప్పుడన్నా క్యాంటీన్కి సంబంధించి ఫిర్యాదులు చేశారా? మీకు ఈ కాలేజీకి సంబంధించి ఇట్లా ఫుడ్ బాగోదు కానీ లేదంటే వాళ్ళ పరిశుభ్రత పాటించట్లేదని ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేశారా? ఐ మీన్ చాలాసార్లు చేశాము. చాలాసార్లు చాలామందికి ఇలాగే జరిగింది. ఇంతకుముందు కూడా కొంతమందికి ఫుడ్ పాయిజన్ ఇలా అయితే మెయిల్స్ పెడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది పెట్టారు మెయిల్స్, కొన్ని ఫుడ్స్ చేంజ్ చేయమని. ఎస్పెషల్లీ థర్స్డే ఉప్మా పెడతారు, ఎవరు తినరు ఆ రోజు. మొత్తం అందరు ఎఫ్సీలోనే ఉంటాం, అయినా కానీ అది చేంజ్ చేయట్లేదు. ఉప్మాని చేంజ్ చేయమని కూడా చెప్తున్నారు అన్న వాళ్ళు, సీనియర్ అందరూ మెయిల్స్ పెట్టారు ఈరోజు. అంటే మీకు క్యాంటీన్కి సంబంధించి మీకు కాలేజీలకి సంబంధించి అధ్యాపకులకి ఫిర్యాదు చేశారా? అంటే ఇట్లా జరుగుతుంది, దీన్ని మార్చాలి, మేము తినలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అని చెప్పి. అంటే మీరు చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు, ఇక్కడే ఆధారపడి ఉంటారు, మీరు ఇక్కడ చదివే 4 సంవత్సరాలు కూడా ఇక్కడే ఉండాలి. అంటే ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యాపకులు? చేసాము, మారుస్తామని చెప్తారు. కొన్నిసార్లు చూస్తారు నిజంగానే అంతా చెప్తారు, కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ నార్మల్గా అవుతుంది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కొంతమంది చాలాసార్లు, కానీ అలాగే జరుగుతుంది మళ్ళీ. అంటే మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్కి తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కొన్నిసార్లు ఇంటికి తీసుకొని వెళ్తారు, కానీ ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేము కదా, అటెండెన్స్ కూడా కావాలి. సో కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం. ఇంకా చాలామంది ఎక్కువ పికిల్స్ ఇలాంటివి తెచ్చుకొని రైస్లో కలుపుకొని తింటారు. పికిల్స్ కూడా ఎక్కువ తినడం వల్ల బాడీ హీట్ కూడా పెరిగిపోతుంటుంది, అవి కూడా రోజు తినలేము కదా. అదే. అంటే ఏం కోరుకుంటారమ్మా మీరు చదువుకుంటా ఇక్కడికి వచ్చి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు, ఏం కోరుకుంటారు మీరు? ఇక్కడ ఎట్లాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అంటే కొంచెం ఫుడ్ ఇంకా కొంచెం బాగా పెడితే, కనీసం రసం ఇలాంటివి పెట్టినా అవైనా తిని క్లాసెస్కి వెళ్ళాలి కదా. నార్మల్ ల్యాబ్స్ ఉన్న టైంలో అయితే ఇంకా ఇబ్బంది అవుద్ది, 3 hours ల్యాబ్ చేయాలన్నప్పుడు తిని వెళ్ళకపోతే కష్టం అయిపోద్ది. అంటే మీకు ఇక్కడ ఏ ఫుడ్లు మీకు నచ్చట్లేదు, ఏ మెనూలో ఏమేమి ఐటమ్స్ మీకు నచ్చట్లేదు, వేటిని మార్చాలని కోరుకుంటున్నాను? సాటర్డే నైట్ పులిహోర అంటే చాలామంది చెప్పిన ఒపీనియన్. థర్స్డే మార్నింగ్ ఉప్మా, పులిహోర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని పెడతారు, అది కూడా చాలామందికి నచ్చదు. ఇవి మార్చాలని చాలామంది చెప్పారు. మనతో పాటు అంటే ఇక్కడ చికిత్స పొందడానికి వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆమెను అడిగి ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దామా. ఏ బ్రాంచ్ మీరు? ఎక్కడి నుంచి? త్రిబుల్ శ్రీకాకుళం నుండి వచ్చాను నేను, ఇచ్చాపురం. ఈరోజు మధ్యాహ్నం నుండే నాకు బాగాలేదు. అంటే జ్వరం అనిపిస్తుందా, లేకపోతే ఒళ్ళు నొప్పులు అట్లాంటివి ఏమైనా? బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వస్తుంది, వణుకు వస్తుంది, చలేస్తుంది. ఉదయం ఏం తిన్నారు మీరు? టిఫిన్లో ఏమైనా ఇబ్బంది అయిందా? ఉదయము ఊతప్పం తిన్నాను. ఉదయానికే నాకు ఫుల్ హెడేక్ ఉందన్నమాట. నేను నైట్ నుండి హెడేక్ ఫుల్ ఉన్నాను, ఇప్పుడు ఫీవర్ వచ్చేసింది. మీలాగే చాలామంది ఉదయం నుంచి కూడా 100 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకు ఏమనిపిస్తుంది ఇట్లా జ్వరాలు రావటం, ఒళ్ళు నొప్పులు అందరూ హాస్పిటల్లోకి రావటం? మేబీ సీజనల్ చేంజ్ ఆర్ వాటర్ చేంజ్ అనుకుంటున్నాను. అండ్ నాకు క్లైమేట్ కూడా ఇక్కడ పడట్లేదేమో అనిపించింది. ఇది అక్కడ ఫుడ్కి సంబంధించి, క్యాంటీన్కి సంబంధించి ఎక్కడ కూడా పరిశుభ్రత లేదని ఈరోజు డిఎంహెచ్ఓ కూడా వచ్చి చెప్పారు. ఎట్లా ఉంటుంది మీకు ఇక్కడ ఫుడ్, ఏమేమి పెడుతున్నారు, మీకు ఎట్లా ఉంటుంది? నాకు శ్రీకాకుళం కాబట్టి ఇక్కడ ఫుడ్ అంతగా అప్పలేదు నాకు ముందు నుండే. సో ముందు కూడా ఫుల్ బాగాలేదన్నమాట. ఒక 1 week 2 weeks ముందు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే ఎప్పుడన్నా ఫుడ్ బాగాలేదని చెప్పి మీరు ఎప్పుడన్నా ఇక్కడ వార్డెన్కి కానీ లేదంటే మీ అధ్యాపకులు కానీ ఎక్కడన్నా ఫిర్యాదు చేశారా? వాళ్ళు ఏం చెప్పారు ఎప్పుడన్నా మీరు ఫిర్యాదు చేసినప్పుడు? మేము చేయలేదు, చెప్పాలంటే నేను పర్సనల్గా చేయలేదు, మరి ఇంకెవరు చేశారో నాకు తెలియదు. నా వరకైతే నేను వెళ్ళి ఇలాగా ఫుడ్ బాగాలేదని ఎవరికి చెప్పలేదు. జస్ట్ నార్మల్గా అందులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏంటి అంటే ఫుడ్ ఎలా ఉంది, వాటర్గా ఉంది, ఏంటి ఇలా ఉందని అడుగుతాం అంతే, దాని మించి ఏం చేయలేదు. అంటే ఇక్కడ నీకు ఫుడ్ నచ్చిందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఫుడ్కి సంబంధించి? అంటే మేము ఇందాక వాటర్ ట్యాంక్ వద్ద కూడా వెళ్ళి చూసాం, అక్కడ కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది, పరిశుభ్రత లేదు ఎక్కడ. మీకు ఏమనిపిస్తుంది? ఫుడ్ అయితే బాగాలేదు అసలు నాకైతే. అంటే లైక్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగోవడం లేదు. కొన్నిసార్లు రైస్ కూడా కొంచెం స్మెల్లీగా అనిపిస్తుంటుంది అంతే. అంటే ఉదయం నుంచి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు కొంతమంది సీరియస్ కూడా అవుతుంది. మీరు మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పారా మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులకి? వాళ్ళు ఏం చెప్పారు? మాది శ్రీకాకుళం వల్ల ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోమని చెప్పారు అంతే.
అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ శ్రీకాకుళంకి అయితే ఇక్కడ మాది ఇంకా ఇచ్చాపురం కాబట్టి ఇంకా దూరం అనమాట, 11 hours 10 hours పట్టేస్తుంది రావడానికి. సో ఇక్కడ చెకప్ అయిన తర్వాత దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు వస్తాము అన్నారు. అంటే ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ హాస్పిటల్లో బాగా చూస్తారా, లేదని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు ఏం చెప్తారు? పర్లేదు, బాగానే చూస్తున్నారు అనిపించింది. చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ విద్యార్థుల పరిస్థితి. అంటే ఫుడ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చేసే ఫిర్యాదు ఒకటే, ఇక్కడ ఫుడ్ బాగోదని చెప్తున్నారు. కొంతమంది అడ్జస్ట్ అయ్యి తిందామన్నా సరే మాకు ఇక్కడ సహించట్లేదని చెప్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నాం, కనీసం ఇక్కడ సదుపాయాలు కూడా కల్పించట్లేదని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వందలాది మంది స్టూడెంట్స్ హాస్పిటల్కి క్యూ కడతానే ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేసుకుంటుంది, ఎట్లాంటి దృష్టి పెడుతున్న విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చండితో మన RTV న్యూస్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.